హీరో విక్టరీ వెంకటేష్ గారు నటించిన మొట్టమొదటి సినిమా కలియుగ పాండవులు మూవీ గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన స్వర్గీయ డి రామానాయుడు గారు నిర్మాతగా 1986వ సంవత్సరంలో నిర్మించి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వెండితెరపై సూపర్ హిట్గా నిలిచి ఘన విజయం సాధించిన చిత్రం కలియుగ పాండవులు. కలియుగ పాండవులు మూవీ ద్వారా హీరో విక్టరీ వెంకటేష్ గారు తెలుగు చిత్రసీమకు పరిచయం కావడం ఒక విశేషం. నిజానికి కలియుగ పాండవులు సినిమా కోసం హీరోగా మొట్టమొదట సూపర్ స్టార్ కృష్ణ గారిని సంప్రదించారట నిర్మాత రామానాయుడు గారు. కానీ కృష్ణ గారు కాల్ షీట్స్ ఇవ్వకపోవడం వల్ల రామానాయుడు గారు తన చిన్న కుమారుడైన వెంకటేష్ గారిని హీరోగా పెట్టి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టడం ప్రత్యేక విశేషం. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే విధంగా కలియుగ పాండవులు అనే పేరు పెట్టడం మరొక విశేషం. విక్టరీ వెంకటేష్ గారిని మొట్టమొదట తెరంగేట్రం చేయించి తెలుగు తెరకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు తన దర్శకత్వంలో ఒక చక్కటి హీరోని పరిచయం చేయడం గొప్ప విశేషం. ఈ కలియుగ పాండవులు సినిమా ద్వారా హీరోయిన్ ఖుష్బూ తొలిసారి తెలుగు తెరకు పరిచయం కావడం మరొక విశేషం. మొట్టమొదటిసారి కెమెరా ముందు నిలుచుని అద్భుతమైన నటనను ప్రదర్శించి హీరో విక్టరీ వెంకటేష్ గారు తన చక్కని నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఒక విశేషం. సినిమా కథ: అల్లరి పనులు చేసే ఒక కాలేజీ కుర్రోడు తను ప్రేమించిన పేదింటి అమ్మాయిని తన తండ్రి అవమానించి పతిత అనే ముద్ర వేసి అరెస్ట్ చేయిస్తాడు. అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతే తన సోదరి కాపాడుతుంది. హీరో జరిగిందంతా తెలుసుకొని తన ప్రేయసి మరియు మిత్రులతో కలిసి కలియుగ పాండవులుగా మారి సొసైటీలో పెద్దలుగా చలామణి అవుతున్న చీడపురుగుల మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. చివరికి తన తండ్రి పశ్చాత్తాపం పడేలా చేస్తాడు హీరో. అదే ఈ సినిమా కథ. పరచూరి బ్రదర్స్ పదునైన మాటలు, పవర్ఫుల్ డైలాగ్స్తో నూతన హీరో విక్టరీ వెంకటేష్ గారు తడబడకుండా తన తండ్రి రావుగోపాలరావు గారితో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పించడం విశేషం. సంగీత దర్శకుడు చక్రవర్తి గారు అద్భుతమైన బాణీలు సమకూర్చడం మరొక విశేషం. ఆయన స్వరపరిచిన పాటల్లో ఒక పాపకు 16 దొరబాబుకు 20 ఎందుకో ఒళ్ళు వేడెక్కే మామ, ఏమిటో కళ్ళు కైపెక్కే భామ, హ హ హ హ ఆగవా, హ హ హ హ ఎందుకు, పాండవులం కలియుగ పాండవులం, పాండవులం కలియుగ పాండవులం లాంటి పాటలు ప్రేక్షకులను అలరించడం విశేషం. ఈ కలియుగ పాండవులు సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో మరియు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం విశేషం. 14 ఆగస్టు 1986వ రోజున గ్రాండ్గా రిలీజ్ అయింది కలియుగ పాండవులు సినిమా. నూతన నటుడు వెంకటేష్ నటనకు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఆనాడు 55 సెంటర్స్లో 50 రోజులు మరియు ముఖ్యమైన సెంటర్స్లో 100 రోజుల వరకు ప్రదర్శింపబడి సూపర్ హిట్గా నిలవడం ఒక విశేషమైతే, హైదరాబాద్ సుదర్శన్లో 100 రోజులు మరియు ఆంధ్రాలోని మెయిన్ సెంటర్స్లో శతదినోత్సవం జరుపుకోవడం మరొక విశేషం. ఇక 100 రోజుల వేడుకలో స్వయంగా సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా 100 రోజుల షీల్డ్ విక్టరీ వెంకటేష్ గారు అందుకోవడం మరొక అరుదైన విశేషం. ఉత్తమ నూతన తెలుగు హీరోగా హీరో విక్టరీ వెంకటేష్ గారికి తాను నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం ఒక విశేషం. కలియుగ పాండవులు సినిమాతో హీరో వెంకటేష్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ కావడం మరొక విశేషం. స్వర్గీయ రామానాయుడు గారు ఒక మంచి యాక్షన్ కలగలిపిన కథ, హై లెవెల్ బడ్జెట్తో హీరో విక్టరీ వెంకటేష్ గారిని కలియుగ పాండవులు మూవీతో ఇంట్రడ్యూస్ చేయడం ఒక ప్రత్యేక విశేషం. కలియుగ పాండవులు సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన తర్వాత పోలీ హుడుగా పేరుతో కన్నడంలో రీమేక్ కావడం మరొక ప్రత్యేక విశేషం. హీరో విక్టరీ వెంకటేష్ గారు నటించిన మొదటి సినిమా కలియుగ పాండవులు సూపర్ హిట్ కావడం, ఆయన సినిమా కెరీర్కి పునాది వేసిన మూవీగా నిలవడం మరొక ప్రత్యేక విశేషం. సో ఇవేనండి విక్టరీ వెంకటేష్ గారు నటించిన కలియుగ పాండవులు మూవీ విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.